హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ రెండు ప్రొఫైల్స్‌కి సంబంధించి ఈరోజు 3 డిఫరెంట్ పొజిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈ వీడియోలో తీసుకొచ్చానండి. అప్లై చేసుకునే ఫుల్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ పొజిషన్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీ యొక్క కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ పొజిషన్ హైబ్రిడ్ ప్రొఫైల్‌లో ఉంటుంది. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 కేటగరీస్‌లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. సో, చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో, వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. అంటే నేను తీసుకొచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ ఆ కంపెనీకి సంబంధించిన కెరియర్ పేజ్ నుంచే తీసుకొస్తున్నానండి. అండ్ ఆల్సో అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని ఇవ్వండి. సో, డీటెయిల్స్‌లోకి వెళ్తే వెల్స్ ఫార్గో కంపెనీ నుంచి రీసెంట్‌లీ 3 డిఫరెంట్ పొజిషన్స్ యొక్క హైరింగ్ అయితే ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా స్టార్ట్ అయింది. సో, ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి బిజినెస్ ఎగ్జిక్యూషన్ అసోసియేట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. బట్ ఈ పొజిషన్ హైబ్రిడ్ ప్రొఫైల్‌లో ఉంటుంది. సో, ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. దిస్ పొజిషన్ ఆఫర్స్ ఏ హైబ్రిడ్ వర్క్ షెడ్యూల్. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 ప్రొఫైల్స్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే యాస్ ఎ బిజినెస్ ఎగ్జిక్యూషన్ అసోసియేట్‌గా కంపెనీ యొక్క డిఫరెంట్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ ట్రాకింగ్, ఆన్‌గోయింగ్ ప్రాసెస్‌లను మానిటర్ చేయడము, ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్, ప్రొవైడింగ్ వర్క్ డైరెక్షన్, డేటా వాలిడేషన్ అండ్ ప్లాన్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫంక్షన్స్‌కి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాచ్ అండ్ ఎనీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్‌పై మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలాగే మంచి రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలండి. అండ్ రెలెవెంట్ ఫీల్డ్‌కి సంబంధించి అట్‌లీస్ట్ 6 మంత్స్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ సాలరీ విషయానికొస్తే 2.8 ఎల్‌పీఏ నుంచి 4.6 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. హైబ్రిడ్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ అప్లయింగ్ ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి అసోసియేట్ లోన్ డాక్యుమెంటేషన్ ప్రాసెసర్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో, ఇక్కడ పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. అండ్ ఆల్సో హైబ్రిడ్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 ప్రొఫైల్స్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంపెనీ యొక్క లోన్ డాక్యుమెంటేషన్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ టీమ్ యొక్క డే టు డే ఆపరేషన్స్‌లో సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. సో, ఇక్కడ క్లియర్‌గా చూసుకుంటే సపోర్ట్ ఇన్ ప్రిపేరింగ్ లోన్ డాక్యుమెంట్స్ ఫర్ రివ్యూ, రివ్యూయింగ్ కంప్లీటెడ్ లోన్ ప్యాకేజెస్ అగైన్స్ట్ సిస్టమ్ డేటా అండ్ కరెక్టింగ్ ఎర్రర్స్ ఇన్ లోన్ ప్యాకేజెస్, identify ways to improve individual work process within established procedures, perform routine administratives and operational tasks related to loan documentation, receive direction from loan documentation supervisor and escalate questions and issues to more experienced individuals, interact with the immediate loan documentation team on basic information related to the routine loan documentation review process. సో, యాస్ ఎ లోన్ డాక్యుమెంటేషన్ ప్రాసెసర్‌గా లోన్ డాక్యుమెంటేషన్స్‌ను రివ్యూ చేయడము అండ్ ప్రిపేర్ చేయడము అండ్ అలాగే కంప్లీట్ అయిన లోన్ డాక్యుమెంట్స్‌ను రివ్యూ చేయడము అండ్ టీమ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆపరేషనల్ టాస్క్‌లకు సంబంధించి సపోర్ట్‌ని అందించడము వంటి వాటిపై ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చండి. అండ్ ఈ పొజిషన్ యొక్క అప్లై చేసుకునే లాస్ట్ డేట్ వచ్చేసి 13 మే 2024 అండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో, డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, రిలెవెంట్ ఫీల్డ్‌కి సంబంధించి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ సాలరీ విషయానికొస్తే
2.5 ఎల్‌పిఏ నుంచి 4.3 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో, మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి హెచ్ఆర్ కేటగరీకి సంబంధించి రిక్రూటింగ్ అసోసియేట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో, ఇక్కడ జాబ్ పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. అండ్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి హైబ్రిడ్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 ప్రొఫైల్స్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఈ పొజిషన్ యొక్క అప్లై చేసుకునే లాస్ట్ డేట్ వచ్చేసి 27థ్ మే 2024 అండి. సో, అప్లై చేసుకునే వాళ్ళు ఈ డేట్ కంటే ముందే అప్లై చేసుకోవాలి. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంపెనీ యొక్క హెచ్ఆర్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టీమ్ యొక్క డే టు డే ఆపరేషన్స్‌లో సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుందండి. సో, ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. లైక్ స్క్రీనింగ్ క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్‌ను రివ్యూ చేయడము, ఇంటర్వ్యూ షెడ్యూల్స్‌ను ప్రిపేర్ చేయడము, ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్‌లో సపోర్ట్‌ని అందించడము, డాక్యుమెంటేషన్, న్యూ ఎంప్లాయీస్ యొక్క క్వైరీస్‌ను హ్యాండిల్ చేయడము, ఇలా రిక్రూట్‌మెంట్ యొక్క ఎండ్ టు ఎండ్ ప్రాసెస్‌లో సపోర్ట్‌ని అందించడము వంటి వాటిపై ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ టూల్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎస్పెషల్లీ ఎక్సెల్ పై మంచి నాలెడ్జ్ ఉండాలండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో, డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. బట్ హెచ్ఆర్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ సాలరీ విషయానికొస్తే 3.2 ఎల్‌పిఏ నుంచి 4.3 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. సో, చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. ఈ 3 పొజిషన్స్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న పొజిషన్‌కి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లయింగ్ ప్రాసెస్‌లో డౌట్ ఉన్నవాళ్ళు వీడియోను ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి. సో, అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్‌ని క్లిక్ చేస్తే ఇలా జాబ్ డీటెయిల్స్‌తో ఎనదర్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ అప్లై బటన్‌ని క్లిక్ చేయండి. ఇలా 3 ఆప్షన్స్‌తో ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుందండి. సో, ఇక్కడ అప్లై మాన్యువల్లీ బటన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ అకౌంట్ ఉన్నవాళ్ళు మీ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అకౌంట్ లేని వాళ్ళు ఫస్ట్ టైమ్ కనుక ఈ జాబ్‌కి అప్లై చేసుకుంటున్న వాళ్ళు ఫస్ట్‌లీ ఈ కంపెనీలో మీ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, అకౌంట్‌ని క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ క్రియేట్ లింక్ బటన్‌ని క్లిక్ చేసి మీ ప్రొఫైల్‌ను చాలా సింపుల్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీ అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత లేదా మీ అకౌంట్‌లోకి లాగిన్ అయితే మీరు ఏ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ పొజిషన్‌కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ 4-5 స్టెప్స్‌లో మనం ఈ అప్లికేషన్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టార్ మార్క్‌తో ఇండికేట్ చేసిన ఆప్షన్స్‌ను కంపల్సరీగా ఫిల్ చేసుకోవాలండి. సో, ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ అండి. సో, ఫస్ట్‌లీ ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో మై ఇన్ఫర్మేషన్ సెక్షన్‌లో ఈ పొజిషన్ గురించి మీకెలా తెలిసిందో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో, మనం డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కెరియర్ పేజ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీలో ప్రీవియస్‌లీ వర్క్ చేసుంటే ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ వర్క్ చేయని వాళ్ళు నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ అలాగే ఫోన్ నంబర్, అడ్రెస్ డీటెయిల్స్ వంటివి ఫిల్ చేసుకోండి. సో, నెక్స్ట్ మనకు మై ఎక్స్‌పీరియన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ డెసిగ్నేషన్ డీటెయిల్స్‌ను ప్రొవైడ్ చేసుకోండి. అండ్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్స్ అయితే ఈ ఆప్షన్‌ని స్కిప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెక్షన్‌లో ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌ను మెన్షన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ అన్నీ ఆప్షనల్ అండి. నెక్స్ట్ ఇక్కడ మీ రెజ్యూమ్‌ని కూడా యాడ్ చేసుకోండి. సో, నెక్స్ట్ మనకు క్వెషనరీ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ కొన్ని స్క్రీనింగ్ క్వెషన్స్‌ని అయితే అడుగుతున్నారు. ఈ కంపెనీలో ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారా? అండ్ నెక్స్ట్ ఆప్షన్‌లో ప్రెజెంట్ ఎంప్లాయర్ అయితే ఇక్కడ మీ యాన్యువల్ సాలరీని మెన్షన్ చేసుకోండి. అండ్ ఫ్రెషర్స్ అయితే ఇక్కడ 0ని టైప్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ క్వెషన్స్‌కి కూడా మీకు సంబంధించిన ఆన్సర్స్‌ని చూస్ చేసుకొని నెక్స్ట్‌ను క్లిక్ చేయండి. నెక్స్ట్ వాలంటరీ డిస్క్లోజర్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీ జెండర్‌ను సెలెక్ట్ చేసుకొని సిటిజన్‌షిప్ అండ్ నేషనాలిటీ ఆప్షన్స్‌ను కూడా సెలెక్ట్ చేసుకోండి. సో, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి క్లియర్‌గా చూసుకొని ఇక్కడ టిక్ చేసి నెక్స్ట్‌ను క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ మనకు మీ అప్లికేషన్ యొక్క ప్రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఒకసారి క్లియర్‌గా చూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ 3 పొజిషన్స్ యొక్క అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ 3 పొజిషన్స్‌కి ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.